ఇక అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హైదరాబాద్ బర్కత్పురాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మాజీ ఎంపీ వివేక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ జయంతి జరగడం సంతోషంగా ఉందన్నారు కడియం. ఇప్పటికీ దళితులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు అంటూ ఉంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గనుక ఆయన రచించి మనకు అందించిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ఆర్టికల్ 3లో చేర్చి ఉండకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణ వచ్చింది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే, రాజ్యాంగం అందించిన ప్రసాదమే అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. రాష్ట్రాల విభజన జరిగితే ఏ రకంగా ఉండాలని ఒక 66 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు ముందుకు పోయి ఆలోచించి ఆ అంశాన్ని రాజ్యాంగంలో పెట్టాడంటే ఆయనతోని పోటీ పడే మొనగాడు కానీ మేధావి కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడని నేను అడుగుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం వల్లే కాదు ప్రపంచవ్యాప్తం వల్ల ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత ఆయన చూపినటువంటి రాజ్యాంగమే ఈనాడు అమల్లో ఉంది. ఈనాడు బడుగు బలహీన వర్గాలకు, దళితులకు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పని ఆనాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాశారు. దళితులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ కుల వివక్షను దూరం చేయాలని చెప్పి కోరుతున్నాను. అంబేద్కర్ గారు దళితులకు ఒక మాట చెప్పారు, అరైజ్ అవేక్ అండ్ మార్చ్ ఫార్వర్డ్. అంటే లేవండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మంచిగా చదువుకోండి. ఎందుకంటే చదువుకున్నప్పుడే దళితులకు ఏదైనా గౌరవం ఉంటుంది, ఆలోచనలు వస్తాయి అని చెప్పి అంబేద్కర్ గారు మనందరికీ సూచించడం జరిగింది. మనం ఈ విషయాలు గుర్తించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి